కమెడియన్ సునీల్ కమెడియన్ సునీల్తో కూడా హిట్ కొట్టేయచ్చు. ఇప్పుడు ఈ డైరెక్టర్ కి మొత్తం అర్థమైంది, ఆ లీడర్షిప్ వచ్చేస్తుంది. నిన్నటి వరి అందరికి ధైర్యం చెప్తాం, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీ రిటైల్ మీరు చేస్తూ ఉండండి, ఆ టీమ్ బోనస్ వచ్చేలాగా మనం చేద్దాం అని. ఎంత బాగా అసలు టెన్షనే లేదు అసలు. ఆ లెవెల్కి వెళ్తాం. ఇక పైగా కొంతమంది ఆ అర్థం చేసుకునే ఐక్యూ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. బోల్డ్ అంతా సీలింగే, ఇంకా నెమ్మదిగా సీలింగే కొట్టేయచ్చు. సో ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ ప్రాస్పెక్ట్, కస్టమర్, రిటైల్ చేసుకునే వ్యక్తి, టీమ్ బోనస్ తీసుకునే వ్యక్తి. సో రిటైల్ నుంచి మనం టీమ్ బోనస్ తీసుకునేటువంటి వ్యక్తిగా వెళ్ళాలంటే కొంచెం అర్థం చేసుకునే తత్వం పెరగాలి. మరి ఈ ఫిఫ్త్ వన్ ఎవరు అంటే పని నేర్చుకునే వ్యక్తి. అందుకనే నేను ఎప్పుడు కూడా మనీ టార్గెట్లు కాకుండా అండర్స్టాండింగ్ కి సంబంధించింది, ముఖ్యంగా ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇండస్ట్రీవా ఏం కంపెనీ, వెల్నెస్ కంపెనీ, న్యూట్రాసిటికల్ కంపెనీ, ఇండస్ట్రీవా అనేది. సో ఆ పాయింట్ ముఖ్యం. చూడండి, కొంచెమే ఇంకా ఆ టాపిక్ వచ్చిందంటే రేపు కూడా Hi everyone. ఇదే టాపిక్ ని నేను A Jupiter cycle ఒక has 12 been ఇయర్స్ completed. 12 ఇయర్స్ కి సంబంధించి మనం కంప్లీట్ చేసుకున్నాము 12 ఇయర్స్ ని. Hi. ఈ 12 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంలో మన కంపెనీ తీసుకున్నటువంటిది అసలు మార్క్ మెయిన్ మూలం ఏంటి? మూల సత్యం అంటాం, గుర్తించండి. సత్యం ఏవే జయతే అంటే మూలం మాట్లాడడం. మూలం గురించి మాట్లాడడమే సత్యం. ఇప్పుడు రోగానికి మూలం ఏంటి, ఆ మూలం గురించి మాట్లాడితే సత్యం మాట్లాడినట్టు. పీవీ క్రియేషన్ కి మూలం ఏంటి, అన్నిటి గురించి. అందుకని ఎప్పుడు కూడా మనం సెర్చింగ్ ఎట్లా ఉండాలి అంటే మూలాన్ని వెతకాలి. మెయిన్ మూలం అంటే మెయిన్ ఏంటిది అనేది వెతకాలి, అప్పుడు అసలు ఏంది దొరుకుతుంది. దీనికి మూలం ఏంటి, దీనికి మూలం ఏంటి? బాడీ వైబ్రేషన్స్ ఫస్ట్ మూలం, ఎమోషన్ వైబ్రేషన్స్ సెకండ్ మూలం. అట్లా మూలాన్ని వెతుకుతూ వెళ్ళడం కాన్షియస్ లెవెల్స్. సరే, సార్ని ఒకసారి విందాం, చూడండి. Hi everyone. A Jupiter cycle has been completed today. 12 years back, when we started this company with a tagline of Beyond 21st Century, many doubted us. No wonder, because that time the market scenario was Indian direct selling entrepreneurs used to build a large distribution network, but by the time they started harvesting their hard work, on the top the company won't be there. Even today, I don't think so. In Indian direct selling industry, the situation is much different. It remains more or less same even today. So the Indus Viva's significance is ఎంత అంటే అంత డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవచ్చు మనం, అంత ఉంది. కాకపోతే ప్రతి ఈ టీచర్ కి బాగా అర్థమై ఉంటే పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకి తగ్గట్టుగా పాఠం చెప్పవచ్చు, అంతే. లేదు ఈ పిల్లలే చేస్తారు అని అంటే అతను ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని నిలబెట్టుకోలేడు. positioning our company in a marketplace with a promise of a decade, no, a century of existence. Today when we are కంపెనీ నేను 100 సంవత్సరాలు ఉంటున్నాను, 100 సంవత్సరాలు చెప్పింది. చాలా మంది ఈ కంపెనీలు, నెట్వర్క్ సంబంధించిన కంపెనీలు ఎక్కువ కాలం ఉండలేవు, ఎక్కువ కాలం ఉండవు అని అంటే, అందుకని మన ట్యాగ్ లైనే బియాండ్ 21st సెంచరీ. నేను 100 సంవత్సరాలకి తగ్గట్టుగా. అందుకనే ఓన్ టవర్, ఓన్ ఆఫీస్. చిట్ ఫండ్స్ కి, బ్యాంకులకు కూడా ఓన్ ఆఫీసులు లేవు.
అలాంటిది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీకి ఓన్ టవర్ని బిల్డ్ చేసింది. అది మన సొంత ఆస్తి. సో ఏం చెప్తుంది అది? నేను 100 సంవత్సరాలు ఉంటున్నాను. మీకు ఎన్ని సంవత్సరాలు మీరుంటారు? 10 సంవత్సరాలా? 20 సంవత్సరాలు. సో బిల్డ్ యువర్ నెట్వర్క్. ఆ నెట్వర్క్ నుంచి కమిషన్ తీసుకోండి. యూట్యూబ్ ఉన్నంత కాలం వాళ్ళు చేసిన వీడియోలు ఉంటాయి, అవి సంపాదిస్తూనే ఉంటాయి. అట్లా completing 12 years, we feel like 12% of our target is completed. Only 88% to go. It's not just 88, it's like we visualize a company like Tata or Birla, which lasts for over 100 years or 150. ఇది ఒకసారి డైమండ్ మీటింగ్ లో కూడా సార్ చెప్పడం జరిగింది. ఒక రెప్యుటేషన్ గుడ్ విల్ అనేది టాటాకి బిర్లాకి ఇండియాలో ఎట్లా ఉందో గ్రౌండ్ లెవెల్లో ఇండస్ వివాక్ కూడా దాన్ని మేము తీసుకొస్తామని. అదే మాట. ఇది ఈ వీడియో జస్ట్ 4 months ago. Years till the last day of the life of this world. That is the way we have visualized this company. In direct selling industry, this has paramount importance. You know why? This industry is like banks or insurance companies, trust-based companies. Most critical factor here is my today's hard work shall be yielding me only tomorrow. But in that tomorrow, the company should be there with same compensation plan, with the same commitments as far as all other rewards are concerned, plus the product line. Because people used to habituate. ఇన్కమ్ ప్లాన్ అయితే ఎప్పటికీ మారదు. 100 PV 100 PV 1000 అనేది పక్కా. ఇక అందులో నుంచి క్రియేటివ్గా ర్యాంక్కి సంబంధించి కానీ వర్క్కి సంబంధించి క్రియేటివ్ ఉంటాయి అవి. కానీ మెయిన్ స్కెల్టన్ ఏదైతే ఉందో 100 PV 100 PV అనేది 1000 రూపీస్ అని ఆ కమిషన్ మాత్రం ఇప్పటికీ మారదు. అలాగే ప్రొడక్ట్ల అసలు పాయింట్ దగ్గరికి ఇప్పుడు వచ్చాము. ప్రొడక్ట్లకు సంబంధించి కూడా మాకు ఒక లైన్ ఉంది. ఆ లైన్కి తగ్గట్టుగానే మేము హైర్ చేసుకుంటున్నాము బయోయాక్టివ్స్ జపాన్ R&Dలో సైంటిస్టులని. వాళ్ళు అందుకు తగ్గట్టుగానే రీసెర్చ్ చేయాలి, మేక్ చేయాలి, ఫార్ములేటెడ్ చేయాలి. ఏంటి with certain products over a period of time, so they may not be comfortable dealing with a totally different set of products. If I take an example, somebody from pharma background, I mean a finance guy from a pharma company may not suit in a IT company, although his portfolio is finance. So that crucial it is. The same way in our industry also, people who are experienced with the healthcare products, they should continue to have the same line of products. Of course, the product should have enhancements like Apple iPhone 1 to iPhone 17, but the fundamentals should remain same. ఏదైతే We ఫండమెంటల్ cannot ఉందో ఆ expect ఫండమెంటల్ laptops from Toyota. టయోటో కంపెనీ నుంచి ల్యాప్టాప్లు ఎట్లయితే రావో మన కంపెనీ కూడా దేనికి అంకితమై ఉంది అని అంటే కమిటెడ్ టు హెల్త్ కేర్, వెల్నెస్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే ఆ ఇమ్యూనిటీ అని అంటున్నామో ఆ మూలమైన దాని మీదనే స్టాండ్ అయి ఉన్నది. The same way. So my dear friends, here when we started the company, we were very clear we will make మేము చాలా క్లియర్గా ఉన్నాము. అదే వాళ్ళకు కూడా చెప్పాము. products which won't duplicate an existing product in the market. బయట ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ని అయితే మనము క్రియేట్ చేయకూడదు. ఖచ్చితంగా అది డిఫరెంట్గా ఉండాలి. ఓకే, సో అది ఇప్పుడు నోకియా ఉన్నటువంటి పాత ఫోన్కి ఇప్పుడు ఉన్నటువంటి ఐఫోన్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అలాగే బయట ఉన్నటువంటి కాఫీకి మన కాఫీకి చాలా అది ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, ఇది ప్రాణానికి సంబంధించి ఉన్నటువంటిది. ఓకే, దాని డూప్లికేట్గా ఇది ఉండకూడదు, అసలు దీన్ని ఇంకెవరు డూప్లికేట్ చేయకూడదు, అంటే అట్లా ఉండాలి, ఓన్గా ఉండాలి. What we did is we have identified certain areas where there is no product available in the market to cater the needs of the people. We identify such vacuums and put our R&D team into that job
So this is the vacuum. This is what the product you need to make. So they made a product and we positioned the product exactly there. That's the reason all other companies who later entered the market, they used to say this product is like Indus Viva's product. This product is better than Indus Viva. అలాంటి కాఫీని ఇండస్ వివా పల్స్ లాంటిది, ఇండస్ వివా కాఫీ లాంటిది అని ఒరిజినల్ గురించి వాళ్ళు మాట్లాడుకోవాల్సిందే. ఐఫోన్లో ఉన్న ఫీచర్స్ ఇందులో ఉన్నాయని వేరే దేశం కంపెనీలు చెప్పుకున్నట్టుగా ఈ ఇండస్ వివానే ఒరిజినల్. ఓకే, దీన్ని మార్క్గా చేసుకొని వేరే మాట్లాడుకుంటాయి. Viva's product. That is the way they need to talk. But whenever they do that, they are actually glorifying Indus Viva, the original, the pioneer. So, as far as products are concerned, if you look at, we have only 5 or 6, half a dozen products, but all are holding a patent number. That is the uniqueness of it. Furthermore, all the products are researched in Japan. Japan may not be so famous as far as the food industry or the supplement industry is concerned. They are known for electronics or automobiles. But trust me, as far as the supplements healthcare industry is concerned, Japan is a clear global leader. రాబోయే రోజుల్లో ఈ హెల్త్ ఇండస్ట్రీలో, హెల్త్ కేర్కి సంబంధించిన జపాన్ ఒక మోడల్గా, రోల్ మోడల్గా, లీడర్గా ఉండబోతుంది. Japan is ahead of any other country in the world. If you look at the lifespan of Japanese people, 100 years means 100 birthday is very, very common in Japan. It's just because of their highest healthcare standards. So, my dear friends, so the products in such a way, the compensation plan from day one till date, no changes. ఇక్కడ నుంచి మన కాస్ట్ గురించి, కంపెన్సేషన్ ప్లాన్ గురించి చెప్తారు. ఓకే, ఇక్కడ చూడండి, మన హెల్త్ కేర్ సప్లిమెంట్స్లో హై స్టాండర్డ్స్, ప్రపంచంలోనే హై స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఆ సైంటిస్టుల చేత ఒకటి మార్క్. దీనికి ఇంకొకరికి సంబంధం ఉండదు, ఇది సపరేట్. వాళ్ళు దీన్ని పోల్చి చెప్పుకోవాల్సిందే తప్ప మనం ఎవరిని కూడా లేదు. ఓకే, సో ఇది నేను ఎక్కడుంది ఈ పాయింట్, అర్థం చేసుకోవడం ముఖ్యము. ఓకే, అర్థం చేయించగలుగుతాం, అప్పుడు వాళ్ళని అర్థం చేయించగలుగుతాం. ప్రాస్పెక్ట్, కస్టమర్, రిటైలర్ అండ్ టీమ్ బోనస్ తీసుకునేటువంటి వాళ్ళు. సో ఈ రిటైలర్లు అందరూ కూడా ఎంత బాగా అర్థం చేసుకుంటే నెక్స్ట్ లెవెల్కి వాళ్ళ క్యారీ ఫార్వర్డ్ని ఉపయోగించుకునే దాంట్లోకి వెళ్ళగలుగుతారు. ఎప్పుడైతే ఈ ఆటని కరెక్ట్గా, ఆ యొక్క బిజినెస్ని, ఆ యొక్క ఇండస్ట్రీని కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే ఇంకా వాళ్ళు ఇంకెవరికి చెప్పగలుగుతారు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అట్లా ఉండిపోద్ది, బ్యాంక్లో ఉన్నట్టుగా అట్లా ఉండిపోతుంది. దాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకోవాలి అనేటువంటి ఆ తెలివితేటలు మాత్రం పెంచుకోలేరు. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఇంకా ముఖ్యంగా ఎవరైతే నేను రిటైల్ చేయగలుగుతున్నాను, కస్టమర్స్ని క్రియేట్ చేయగలుగుతున్నాను అన్న వాళ్ళు కనీసము వాళ్ళ క్యారీ ఫార్వర్డ్ని క్యాష్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. దాన్ని నోట్ చేసుకోవాల్సిన పాయింట్. కొంతమంది కనీసము ఇద్దరు పార్ట్నర్స్ని కూడా, ఇప్పుడు కొన్ని పేర్లు, గణేష్ కనీసం ఒక ఇద్దరు పార్ట్నర్స్ ఉండాలి. ఇద్దరు పార్ట్నర్స్. హరిప్రసాద్ తన మాట వినేటువంటి ఇద్దరినైనా, ఒక ఇద్దరు పార్ట్నర్స్ లేకపోతే ఇది సింగిల్ గేమ్ కాదు, చెస్ గేమ్ కాదు, నేను ఒక్కడిని వస్తే సరిపోద్ది అని. ఇది ఒక కబడ్డీ గేమ్, ఒక వాలీబాల్, గ్రూప్ టీమ్ తోటి ఆడేటువంటి గేమ్ లాంటిది. నెట్వర్క్ అంటాం, నెట్వర్క్ని క్రియేట్ చేయడం. సో చాలా మంది చూడండి, వాళ్ళు టీమ్ బోనస్కి వెళ్ళేవాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళు చేయాల్సినటువంటిది ఏంటంటే కనీసం ఒక ఇద్దరు ఏ అండ్ బి. అందుకని సార్ అంటారు, మీరు ఇద్దరిని గెలుచుకున్నారా, కనీసం ఇద్దరు స్టూడెంట్స్ని, ఇద్దరు జూనియర్స్ని తయారు చేసుకున్నారా. ఇది అభిలాష్ సార్ ఒకసారి యువర్ ఏ అండ్ బి ఆర్ రెడీ అని అడుగుతారు. ఓకేనా, సో ఇది అర్థమైందా? మీకు ఏ అండ్ బి అనే వాళ్ళు ఉన్నారా? లేదు నేను ఇద్దరిని కూడా తయారు చేసుకోలేదు అని అంటే అక్కడ కారణాలు సరిగ్గా దొరకవు. ఈ కారణమా నేను ఎందుకు ఓడిపోతున్నాను అనే కారణం సరిగ్గా దొరకదు. శ్రీరంగ సార్ కనీసం ఒక్క పార్ట్నర్, ఇద్దరు పార్ట్నర్లు ఉన్నారా, ఏ అండ్ బి ఆర్ రెడీనా? అప్పుడు మీ అసలు బిజినెస్ ని స్టార్ట్ అవుతుంది. దీనికోసమే రిటైలింగ్, దీనికోసమే
టీమ్ బోనస్ అనేది తెలుసుకోవాలి. మనం అందరూ ఏమని అంటారంటే, అందుకోసమే సార్ నేను ఒక పర్సన్ కోసం చూస్తున్నా, మంచి ఐడి కోసం చూస్తున్నాను అంటారు. మంచి ఐడి కోసం. మంచి ఐడి ఎలా వస్తుంది? మంచి జట్టు ఎక్కడ దొరుకుతది? ఆడుతుంటే దొరుకుతుంది. డీమార్ట్‌లో అయితే దొరకదుగా. మోర్‌లో అయితే కదా! వందనంలో. డీమార్ట్‌లో ఎక్కడ దొరకదు. నేను రెడీగా ఉన్నాం, రెడీగా పెట్టాం, రండి తీసుకోండి అనే సెలక్షన్ అయితే ఏమి ఉండదు. కానీ ఇదేమి ఇంటర్వ్యూ సెలక్షన్ కాదు కదా! మనం వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంటది. వీళ్ళు నాకు సూటబుల్ లీడర్, వీళ్ళు నాకు సూటబుల్ పార్ట్నర్ అని మనకు అర్థమవుతది. సో, మన కస్టమర్‌లలో, రిటైలర్‌లోనే మన యొక్క పార్ట్నర్స్ ఉంటారు. ఓకే. మన కస్టమర్, రిటైలర్స్‌లోనే మన యొక్క పార్ట్నర్స్ ఉంటారు. ఎవరైతే క్యారీ ఫార్వర్డ్‌ని క్యాష్ చేసుకుందామని ట్రై చేస్తున్నారో, వాళ్ళు సెర్చ్ ఇన్ యువర్ నెట్వర్క్ కస్టమర్‌లు ఈ యొక్క వీఆర్‌లని చెక్ చేసుకోవాలి. ఈ పాయింట్స్‌ని మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఫిఫ్త్ లెవెల్‌లో ఉన్నారు. ఎవరు? పని చేసేవారు. పని నేర్చుకునేవాళ్ళు. పని చేసేవాళ్ళు కాదు. పని నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు నా స్టార్ థౌజండ్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ట్రై చేస్తున్నారు. పని ఇంకా బాగా మెరుగ్గా చేయడానికి నేర్చుకుంటున్నారు. వీళ్ళు నేర్చుకోవాల్సినటువంటి పని ఫోకస్ ఆన్ ప్రాస్పెక్ట్స్. ప్రాస్పెక్ట్స్. ఫస్ట్ లెవెల్‌లో ఉన్న ప్రాస్పెక్ట్స్. ఈ ప్రాస్పెక్ట్స్‌ని క్రియేట్ చేయడం. అంటే నేమ్ లిస్ట్ ద్వారా క్రియేట్ చేయడం అనే పని మనం నేర్చుకోవాల్సింది. చూడండి, మనకున్నటువంటిది ఒకటే ఒకటి అర్థం చేసుకోవడం, అర్థమయ్యేలా చెప్పడం. ఇదే మనకున్న జాబు. మనం ఏ టెంట్ తీసుకెళ్ళి ఆ టెంట్‌లో పెట్టేసి నాకొకాయన ఒకసారి చెప్పాడు. సార్ ఇంకా ఈజీగా డబ్బులు అసలు ఎందుకు సార్ ఒక ప్రొడక్ట్‌కి రూ. 3,000 చకచకా అయిపోయే పని అని. ఏంటిదనంటే ఆహ్, సింపుల్‌గా చెప్పాడు. ఏంటంటే స్టవ్ ఎలిగించినప్పుడు గ్యాస్ సంబంధించిందది. గ్యాస్ కిట్ ఏదో అది నేను వినలేదు. అది చేయలేదు. ఏంటంటే ఏం లేదు సార్. ఒక సెంటర్‌లో మీకు టేబుల్ ఉంటుంది. ఒక టేబుల్ వేసుకొని మన ఒక ఇద్దరు ఉంటారు. వచ్చిన వాళ్ళకి ఈ గ్యాస్ ఎలిగించినప్పుడు ఈ కిట్ ఎట్లా మనల్ని కాపాడుతుంది అనేది ఒక ఎక్స్‌ప్లనేషన్ చేయాలని చెప్పాడు. హ్మ్. అతను. సో, నేను చెప్పాను, నేను నెట్వర్క్ మార్కెటింగ్‌లోకొచ్చింది గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి. నా లెవెల్‌ని పెంచేదాన్ని. నా లెవెల్ తగ్గించేది కాదు. ఇండస్ట్రీ వన్ ఆ లెవెల్ పెంచుతుంది. తగ్గించట్లేదు. నువ్వు ముందు దాని మీద కాన్సంట్రేట్ చెయి అని చెప్పి. అర్థమైందా? నాకెంత ఈజీ ప్రొడక్టు, ఎంత తొందర మూవ్ అయితది. రూ. 300 రూ. 30 ఇది చెప్పకు. ఒక డిగ్నిటీ లెవెల్‌లో. ఈరోజు నాకు పొలం పని చేసుకునే మేడం ఆవిడ గూడా వచ్చి, "సార్ నన్ను డాక్టర్ అమ్మ అంటున్నారు" అననంటే, దట్ ఈస్ అవర్ ప్రొడక్ట్. అది. పల్లెటూరులో ఉండి. ఇది అర్థమైందా? సో, అర్థం చేసుకోవడము, అర్థమయ్యేలాగా చెప్పడం. ఇది ముఖ్యమైన పని. మనల్ని ఇట్లాంటి టెంటేసి, అక్కడ ఇచ్చి, గ్లాసులు కలిపి లేకపోతే ఇంకా ఇయన్నీ చెప్పట్లేదు. హ్మ్. కిట్టుల గురించో, దీని గురించో, ఇంటింటికి వెళ్లి మొత్తం అదంతా ఏమీ లేదసలకి. లేకపోతే మీరు 4, 5 లక్షలు పెట్టి ఒక స్టోర్ పెట్టుకోండి. హ్మ్. ఆర్డర్ పెట్టుకోండి. అమ్ముడు పోతే ఓకే. లేకపోతే మాకు సంబంధం లేదు. ఇట్లాంటిదేమన్నా ఉందా మేడం? మెంటల్ ప్రెషర్ ఏమన్నా? ఏం లేదు. 5, 6 లైన్‌లు ఒక్కొక్క లైన్‌లో దిగుతుంటే పర్సెంటేజ్ పోతది. తగ్గిపోతుంటది. పై లైన్‌లో ఏస్తేనే ఎక్కువ పర్సెంటేజ్ వస్తది. అబ్బా! ఈ చికాకు గూడా లేదసలకి. ఉన్నది 2 లైన్‌లు. అందులో గూడా ఒక ఫుల్‌గా క్యారీ ఫార్వర్డ్ ఎప్పుడు ఉంటనే ఉంటది. నిండుకుండా. దాన్ని ఇటువైపు చేసుకోవడమే. ఒక్క లైన్ తెలివితేటలు అంతే. ఒక్క లైన్‌ని అర్థం చేసుకోవడం. హ్మ్. థాంక్స్ చెప్పొచ్చా వివాకి? ప్రెషర్ లేదు. నెట్వర్క్ మార్కెటింగ్‌లో రక్తం చిందించిన వాళ్ళున్నారు. ఒక నెట్వర్క్ కోసం. ఒక టైమ్ ఫ్రీడమ్ కోసం. మీకు రియల్ టైమ్ ఫ్రీడము, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి ఒక కంపెనీ వచ్చింది నిజంగా అది. అది కూడా 2026లోనే రియల్ స్టార్టింగ్ జరుగుతుంది. ఓకే. సో, దీన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే, ఈ ప్రాస్పెక్ట్స్‌కి ఇమ్యూనిటీ సిస్టమ్‌ని డెవలప్ చేసే ప్రొడక్ట్‌ల గురించి ట్రెడిషనల్ ఏదైతే ఔషధాలున్నాయో ట్రెడిషనల్ ఔషధాలంటే మీకు ఒకటే
ఒక పదంలో గుర్తున్నా, ట్రీ నుంచి వచ్చే ఔషధాలు, ట్రీ నుంచి అన్నీ కూడా మన ఆయుర్వేదం, ఆయుష్ను పెంచే జ్ఞానం అని అర్థం. ఆయుష్ను పెంచేది ఇది ట్రీ నుంచి వచ్చేది ట్రెడిషనల్. పసుపు కొమ్ములు కావచ్చు, అన్ని బంతి పువ్వుల నుంచి వచ్చేటువంటి ల్యూటిన్, ఐ విటమిన్ కావచ్చు, మన సాల్సిటాల్ కావచ్చు, ముకినా ప్రిఫరెన్స్ కావచ్చు, అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ట్రీస్ నుంచి వస్తున్నాయి. ఆ ట్రెడిషనల్ సిస్టమ్ని, ట్రెడిషనల్ యొక్క ఫార్ములాస్ని ఆధునిక వైద్య విజ్ఞానంతో కూడి డెవలప్ చేయడాన్ని మనం ఏమంటాం? ఫంక్షనల్ మెడిసిన్ అంటాం. ఫంక్షనల్ మెడిసిన్. ఈ ఫంక్షనల్ మెడిసిన్ నా యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అని ఈ ప్రాస్పెక్ట్కి తెలియాలి. నా ఇమ్యూనిటీ సిస్టమ్కి, మా పిల్లల యొక్క పేగును శుభ్రం చేయడానికి, రక్తహీనతను పోగొట్టుకోవడానికి ఈ మెయిన్ ఇది ఇంపార్టెంట్ అని ఈ ప్రాస్పెక్ట్కి అర్థం కావాలి. అర్థమే మొత్తం. ఇతనికి అర్థం, ఈ లెవెల్లో ఇతనికి అర్థం కావాలి, ఈ లెవెల్లో ఇతనికి అర్థం కావాలి. ఓకే, ఓవరాల్గా పీజీ లెవెల్లో, పిహెచ్డి లెవెల్లో ఎలక్ట్రానిక్స్ గురించి, ఎలక్ట్రికల్ గురించి ఈ టీచర్కి ఎంత అర్థమైతే 6th క్లాస్లో ఉన్న ఎలక్ట్రికల్ గురించి అంత బాగా చెప్పగలరు. ఈ లెవెల్కి వచ్చి ఈ లెవెల్కి చెప్పాలి. ప్రాస్పెక్ట్కి ఫంక్షనల్ మెడిసిన్ అనేది ఖచ్చితంగా ఈ రోజుల్లో ఒక పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లము. క్యాన్సరో, డయాబెటికో దానికంటే కూడా పెద్ద పేగుకి సంబంధించినటువంటి క్లెన్జింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గట్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలియాలి. సో ఇది థాట్ పవర్, ఇది చెప్తాను. ఆ కాన్షియస్నెస్ కూడా చెప్తాను. ఇది బిజినెస్లో ఉపయోగపడుతుంది. సో ఈ అర్థం చేయడం అనేది ఇతనికి ఇంపార్టెంట్. కస్టమర్కి ఏది అర్థం అవ్వాలి? కస్టమర్కి ఇది నాకే కాదు, నా ఇంట్లో కుటుంబ సభ్యులకి, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఇది ఇంపార్టెంట్. ఈ ఫంక్షనల్ మెడిసిన్ అనేది కస్టమర్ లెవెల్కి వచ్చిన తర్వాత. సెకండ్ ఈ పాయింట్ సార్ బోగ సార్ చెప్తానండి, ఒక్క నిమిషం. ప్రాస్పెక్ట్కి ఏమో మన యొక్క ప్రొడక్ట్ గొప్పతనం చెప్తాం మనం. తర్వాత కస్టమర్కి ఏంటంటే ఇది నాకు, కస్టమర్ లెవెల్కి వచ్చేసరికి మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ఇది నాకే కాదు అందరికీ అవసరం అనిపించే విధంగా మనం ఆ విధంగా అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే అక్కడ ఆ ప్రాస్పెక్ట్ మనకి ఏమైతే నెక్స్ట్ లెవెల్కి రిటైలర్గా మారడానికి అవకాశం ఉంటుంది. ప్రాస్పెక్ట్ నుంచి కస్టమర్ ఎప్పుడు అదే అంటే నాకే కాదు అందరికి అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా షేరింగ్ ముందుకు వస్తాడు. అంటే మనకు లిస్ట్ ఇస్తారు, ప్రాస్పెక్ట్ లిస్ట్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఇది మరి గుర్తుంచుకోవాల్సిన విషయం. అదే అప్పుడు రిటైల్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రాస్పెక్ట్ కస్టమర్ షేరింగ్కి నేను రెడీ సార్ అన్నప్పుడు ఎప్పుడు అంటారని చెప్పి అర్థమైనప్పుడు ఇది నాకే కాదు అందరికీ అవసరం అని చెప్పి అర్థమైనప్పుడు మాత్రమే ఆ పని చేయగలుగుతాం. ఓకే, మాకు సార్ చెప్పిన విషయాలు చూసుకుంటే ఈరోజు వివాహం అర్థం చేసుకొని చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది, అర్థం చేసుకోకుండా చేస్తే మాత్రం ఇంకో లెవెల్లో ఉంటుంది. అది మెయిన్ ఈరోజు టాపిక్ మొత్తం అర్థం చేసుకోవడం, అర్థమయ్యేలా చెప్పడం, దాని దగ్గరనే ఉంది ఈరోజు మొత్తం అంతా. అన్ని ఫస్ట్ నుంచి సార్ చెప్పిన టాపిక్ ఉంది. రిటైలర్ నుంచి టీమ్ బోనస్ తీసుకునే విధంగా అవ్వాలని చెప్పారంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరగాలి, అర్థం చేసుకునే విధానం పెరగాలి సార్ చెప్పింది. ఎస్ సార్, వర్కర్ వచ్చారు. సో ఇప్పుడు చూడండి, ఈ పాయింట్స్ చాలా ముఖ్యమైనవి. మంచి వాళ్ళు దొరుకుతారు. వాళ్ళ కోసం చూస్తున్నాను, ఎవరైనా కనెక్ట్ అవ్వబోతారా, కనెక్ట్ అయిపోతే వెళ్ళిపోతుంది, ఇలా కాదు. మన కాన్షియస్ లెవెల్స్ ఎంత ఉన్నాయి దాన్ని బట్టి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఇవ్వడం పెరుగుతుంది. ఓకే, దీన్ని బిలీవ్ చేస్తున్నారా? ఇక నెక్స్ట్ ఉన్నది ఎవరు? రిటైలర్. ప్రాస్పెక్ట్కి, కస్టమర్కి చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ చేయడము. ఇప్పుడు ఉన్నది
రిటైలర్. ఇక్కడనే మనకు అసలైనటువంటి లాభం జరుగుతుంది. ఏంటి అనంటే సంపాదించుకునే అవకాశం. వాళ్ళ పనులు చేస్తూ చక్కగా ఇంట్లోనే ఉంటూ సంపాదించుకునే అవకాశం. అందరూ సంపాదించుకునే అవకాశం ఉండాలి అనంటే కేవలం టీమ్ బోనసే ఉండాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ నెట్వర్క్ 2 టైప్స్లో ఉంటుంది. అది థర్డ్ లెవెల్కి వచ్చినటువంటి రిటైలర్కి తెలియాలి. టీమ్ బోనస్ కోసం అందుకే నేను లాగిన్ చేస్తున్నాను అని. లాగిన్ చేయడం ద్వారానే మనీ వస్తుంది కాదు, కస్టమర్ నెట్వర్క్ ద్వారా కూడా కేవలం 10 లోపల కస్టమర్లు ఉంచుకొని కూడా 1 lakh ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వందన మేడం స్టార్ట్ 250, 1 lakh ఎబో కదా మేడం, పెద్ద టీ లేదు. Good morning, sir. Yes, sir. 1,40,000. 40,000 అర్థమైంది. సో నెట్వర్క్ 2 టైప్స్. మనకి ఇన్కమ్ మనీ ఇచ్చేటువంటి నెట్వర్క్ 2 టైప్స్ అన్నమాట. ఒకటి కస్టమర్ నెట్వర్క్, రెండోది టీమ్ నెట్వర్క్. ఇది రిటైలర్కి అర్థం కావాలి. మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎన్నోసార్లు వినుంటాము, ఈ పాయింట్ నాకు తెలుసు అన్నట్టు. తెలుసు కాదు, మనం ఎంత బాగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఆ టైంకి మనం చెప్పగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, ప్రతి ఒక్కరూ అమ్మడం వరకు చూస్తున్నారు, మిగతాదంతా అర్థం చేసుకోవడం వాళ్ళ బాధ్యత అని అంటున్నారు. కాదు, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి, దాని పేరే జిఎస్ఎం. ఈ జిఎస్ఎం అనేది ఇంపార్టెంట్. జిఎస్ఎం చేసుకోండి, సరేనా? ఇక ఈరోజు మనం కొంత కాన్షియస్ లెవెల్స్ గురించి చేస్తున్నాం. ఇది కొంచెం మన బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఇది ఒకసారి విందాం. మరి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి, టీంని నడపాలి అంటే కొంచెం చెప్పాను కదా, రెండింటిని బాగా అర్థం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. సమయాన్ని, మనసుని. ఎప్పుడైతే ఈ రెండింటిని బాగా అర్థం చేసుకుంటామో అప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోగలుగుతాం, లేకపోతే లేదు. ఇండస్ట్రీ అని బాగా అర్థం చేసుకుంటే దాన్ని ఉపయోగించుకోగలుగుతాం, లేకపోతే ఉపయోగించుకోలేము. ఈ పాయింట్ రాసుకోవాలి. ఒక విషయాన్ని నేను ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా ఉపయోగించుకోగలుగుతాను. ఒక వెహికల్ ఉందనుకోండి, వెహికల్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా ఉపయోగించు. రైట్? సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా రీచ్ అవ్వాలి? జో డిస్పెన్సా చెప్పినట్టుగా మనలో ఉన్న 3 బ్రెయిన్ రూల్స్ ని యూజ్ చేసి మన పాత హ్యాబిట్స్ ని ఎలా బ్రేక్ చేయాలి అనే విషయాలు డీటెయిల్ గా చూసాం. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. సబ్ కాన్షియస్ మైండ్ ని రీచ్ అవ్వాలంటే అసలు ముందు మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారో తెలియాలి కదా. అంటే ఆటో పైలట్ మోడ్ లో బ్రతుకుతున్నారా, కాన్షియస్నెస్ లో? ఆటో పైలట్ మోడ్లో ఉన్నామా? సంవత్సరాల నుంచి అదే ఆలోచన తీరు, నిర్ణయాలు తీసుకోవడం, మళ్ళీ అదే చేస్తూ ఉండడం, అలానే ఉందా? లేకుంటే లెవెల్ చేంజ్ అవుతూ వెళ్ళిపోతున్నామా? ఇక్కడ ఏజెంట్ నుంచి అంబాసిడర్ లెవెల్ వరకు ఉంది. అంబాసిడర్ లెవెల్ వరకు. అలాగే మనం అర్థం చేసుకోవడంలో, టీంని క్రియేట్ చేసుకోవడంలో ఆ లెవెల్స్లో మనం ముందుకు వెళ్ళిపోతున్నామా అనేది ముఖ్యం. లేకపోతే ఒక ఆటో పైలట్ మోడ్లోనే తిరుగుతున్నామా? ఫస్ట్ లెవెల్లో ఇట్లా ఉన్నారా లేదా, ఒకవేళ ఉంటే ఏ లెవెల్లో మీరు ఉన్నారు, ఎక్కడ స్టక్ అయిపోతున్నారో తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియో. సబ్ కాన్షియస్ మైండ్ ని రీచ్ అవ్వటం ఒక ఎత్తైతే అసలు మీరు కాన్షియస్నెస్ లో ఏ లెవెల్లో ఉన్నారనేది తెలుసుకోవటం అంతకంటే ముఖ్యం. ఎందుకంటే మనకి తెలియకుండానే మనం ఒక మానసిక చట్రంలో చిక్కుకుపోతున్నాం. అందుకే ఈ రోజు వీడియోలో మనం 6 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడుకుందాం. జనరల్లీ మన లీడర్స్ ఫెయిల్ అవ్వడానికి ఇది మెయిన్ రీజన్. అసలుకి వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. మనకి 4 లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటిని కొన్ని ఆర్టికల్స్ 6 or 7 లెవెల్స్ గా డివైడ్ చేసి చెప్తున్నారు. వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. కానీ వాటిని తెలుసుకోవటం వల్ల మీకు యూజ్ ఏంటి? ముందుగా బేసిక్ థింగ్ సెల్ఫ్ అవేర్నెస్. మీలో సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. ఇది సెల్ఫ్ అవేర్నెస్ అనేది పెరగాలి. ఓకే,
మీరు ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉన్నారో తెలిస్తే మీరు తీసుకునే నిర్ణయాలు, మీ కోపం, మీ భయాలు వెనక ఉన్న అసలు కారణం ఏంటో మీకు అర్థమవుతుంది. బ్రేకింగ్ ద ప్యాటర్న్. మనం ఎప్పుడు ఒకే రకమైన తప్పులు ఎందుకు చేస్తున్నాం? మన రిలేషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? మన లైఫ్ లో ఉన్న ప్యాటర్న్స్, మనల్ని స్టాప్ చేసే ఆ హిడెన్ వాల్స్ ఏంటి అన్న క్లారిటీ రావాలంటే ఈ వీడియో మీకు రోడ్ మ్యాప్ లా యూజ్ అవుతుంది. హై పర్స్పెక్టివ్. కేవలం సర్వైవల్ కోసమో డబ్బు కోసమో పరిగెట్టే స్టేజ్ నుండి మానసిక ప్రశాంతత, క్లారిటీ ఉన్న ఉన్నతమైన స్థాయికి మీరు చేరుకునేలా చేస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని మార్చటమే కాదు, మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూసేలా చేస్తుంది. దీన్ని ఒక భారంగా, చదువుని లేకపోతే వర్క్ని భారంగా కాకుండా ఎంజాయ్మెంట్. నిన్న సార్ చెప్పినటువంటి సూర్యవంశీ ఏం జరిగింది, తను ఏదైతే ఎంజాయ్ చేశాడో దాన్నే ఎర్నింగ్గా మార్చుకున్నాడు. తను ఎంజాయ్ చేసినటువంటి విషయం ఎర్నింగ్గా మారుతుంది. ఓకే, ఒక రచయిత రాయడాన్ని ఎంజాయ్ చేస్తే అదే ఎర్నింగ్గా మారింది. ఓకే, సో మీరు ఎంజాయ్ చేసేటువంటి విషయం ఎర్నింగ్గా మారాలి, లేదా ఎర్నింగ్కి సంబంధించిన విషయం ఎంజాయ్మెంట్గా మారాలి. పిల్లవాడికి ఎర్నింగ్ మార్కులు, ఓకే, అది ఒక ఎంజాయ్మెంట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా ఎర్నింగ్ ఒకవేళ నేను ఎర్న్ చేయాల్సింది ఆరోగ్యం అనుకోండి, ఫిట్నెస్ అనుకోండి. సో నేను దేన్ని ఎంజాయ్ చేయాలి? ఆరోగ్యానికి సంబంధించిన వర్క్ని, డైట్ని కావచ్చు, లేకపోతే ఆ విషయాలను తీసుకోవడం కావచ్చు, దాన్ని నేను ఎంజాయ్ చేయాలి. ఈ పాయింట్ అర్థమైందా? మనం దేన్నైతే ఎంజాయ్ చేస్తామో దాన్ని ఎర్న్ చేస్తాం. సో ఎర్న్ చేయాలి అనుకున్న దాన్ని ఎంజాయ్ చేయాలి. మీరు ఈ రెండు దాన్ని ఎప్పుడైతే భారంగా ఉంటుంది, అందుకే సీనియర్లు చెప్తున్నారు, మీరు ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది మీ ఎర్నింగ్కి కారణం అవుతుంది. ఇది మూలము, ఇది మూలము, ఇది మీ ఎర్నింగ్కి. ఏ ఎర్నింగ్కి? టీమ్ ఎర్నింగ్కి. టీమ్ని క్రియేట్ చేసుకోవడానికి, పీవీ క్రియేట్ చేసుకోవడానికి మీ యొక్క ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇది మూలము. సో దేన్ని ఎంజాయ్ చేయాలి? దీన్ని ఎంజాయ్ చేయాలి అంటే మీరు మినిమం ఈ యొక్క ఫస్ట్ కాన్షియస్ని, సెకండ్ కాన్షియస్ని దాటాలి. చాలా మంది తమ జీవితంలో ఒక రకమైన కాన్షియస్నెస్ లో బ్రతికేస్తున్నారు. తాము ఒక చట్టంలో చిక్కుకుపోయామన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. రోజులు గడిచే కొద్దీ ఎన్నో ఆలోచనలు, ఎమోషన్స్ మారుతూనే ఉంటాయి. ఎన్నో డెసిషన్స్ తీసుకుంటారు, రిలేషన్స్ ఏర్పడతాయి, తెగిపోతాయి. కానీ వాటి వెనక ఏదో ఒక అదృశ్య శక్తి మనల్ని అదే పాత పద్ధతిలో బ్రతికేలా చేస్తుంది. జనరల్ గా చూడటానికి అన్ని మన సొంత నిర్ణయాల్లాగే పూర్తి అవగాహనతో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతా మనమే ఆలోచించి ప్రతిదీ మనం చూస్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. దాదాపు 97% జనాల జీవితం ఒక సైకలాజికల్ కేజ్ లోనే గడిచిపోతుంది. మనిషిగా పుట్టిన మనకి కనపడని ఈ ట్రాప్ ఏంటో తెలుసా? ఫస్ట్ లెవెల్ శారీరక అలవాట్లు, రెండో లెవెల్ మానసిక ఎమోషనల్ అలవాట్లు. ఈ రెండు దాటితే చాలా వరకు దాటినట్టే. మన కాన్షియస్నెస్. చాలా మందికి మనం అందుకోలేని హై స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లెవెల్స్ ఉన్నాయని తెలియదు. కనీసం అలాంటివి ఉన్నాయని కూడా ఎవరు మనకి చెప్పలేదు. ఒకసారి ఊహించండి, మీరు ఒక పెద్ద స్పెక్ట్రమ్ లో చిక్కుకున్నారని మీకు ఇప్పుడు తెలిస్తే, మీ ఈగోస్, లైఫ్ కోసం పడే తపన ఇవేవీ లేని ఒక హైయర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉందని మీకు తెలుసా? అక్కడ బాధలు ఉండవు. మీ లైఫ్, ఈ యూనివర్స్ మొత్తంగా మీరు చూసే రియాలిటీయే మీకు కొత్తగా అనిపిస్తుంది. ఆ రియాలిటీని మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మీ జీవితాన్ని శాసించే ఆ లో స్టేట్ నుండి చాలా తక్కువ మంది మాత్రమే చూసిన హార్ట్ సెంటర్డ్, కాస్మిక్, నాన్ డ్యూయల్ అవేర్నెస్ లాంటి 6 ముఖ్యమైన కాన్షియస్నెస్ స్టేట్ ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇది కేవలం ఫిలాసఫీనో లేక పోయట్రీనో లేదా స్టోరీయో కాదు. మీకు తెలియకుండా మీ జీవితాన్ని శాసించేది, మీ జీవితంలో ప్రతి విషయాన్ని నిర్ణయించేది కాన్షియస్నెస్. లెవెల్ 1 సర్వైవల్ కాన్షియస్నెస్. దాదాపు ప్రతి ఒక్కరూ తెలియకుండానే ఈ స్టేజ్ లోనే బ్రతుకుతున్నారు. మానవ ఆలోచన గొప్ప ఫిలాసఫీతో స్టార్ట్ అవ్వలేదు. అది కేవలం సర్వైవల్ కోసం స్టార్ట్ అయింది. ఇది మనలో ఉన్న ఫస్ట్ బేసిక్ లెవెల్. ఇక్కడ మన ఫోకస్ మొత్తం ఆకలి, నొప్పి, బాధ, భయం, కోరికల మీదే ఉంటాయి. ఈ స్టేజ్ లో మన బ్రెయిన్ లో ఉన్న పార్ట్స్ అంటే బ్రెయిన్ స్టెమ్, లింబిక్ సిస్టమ్, ఇవి మెయిన్ రోల్ ని ప్లే చేస్తాయి. చిన్న ప్రాబ్లం కూడా పెద్ద డేంజర్ లా అనిపిస్తుంది. డేంజర్ ని చూస్తే హార్ట్ బీట్ పెరిగిపోతుంది, డబ్బు, స్టేటస్ వెనుక ప్రాణం పోయేలా పరిగెడుతుంది. ఇది చాలా చాలా బేసిక్ అండ్ లో స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇవన్నీ ప్యూర్ సర్వైవల్ మోడ్ సెన్స్. ఇది చాలా పాత సిస్టమ్ అయినా ఇప్పటికీ కూడా మన లైఫ్ ని సైలెంట్ గా కంట్రోల్ చేస్తుంది. లెవెల్ 2 ఎమోషనల్ కాన్షియస్నెస్.
అయితే ఇక్కడ ఒక ఏదైతే బాడీ లెవెల్ కాన్షియస్ ఉందో, నా జీవితాన్ని, నా యొక్క ఆలోచనల్ని, నిర్ణయాలని అది శాసిస్తుంది. ఆ భయం శాసిస్తుంది. ఆ సర్వైవల్ మోడ్‌లోనే ఆలోచించేది నన్ను శాసిస్తుందని తెలియదు. అక్కడ ఫిట్‌నెస్ వచ్చిన తర్వాత, ఆ యొక్క శరీరం లెవెల్‌లో ఫిట్‌నెస్ వచ్చిన తర్వాత, రెండోది ఇంపార్టెంట్, అది కూడా నన్ను శాసిస్తుందని ఆ తర్వాత అర్థమవుతది. ఇది ఎమోషనల్. ఈ స్టేజ్ వాళ్ళకి ఓన్లీ ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి. ఇక్కడ ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళు ప్రపంచాన్ని కోపం, జెలసీ, ఫియర్ అనే లెన్స్ వేసుకొని చూడటం మొదలు పెడతారు. వీళ్ళకి డేంజర్ అంటే ఫిజికల్ థ్రెట్ మాత్రమే కాదు, ఎవరు ఏమనుకున్నారో అన్న భయం, ఫెయిల్ అయితే వాల్యూ తగ్గిపోతుందనే ఇన్సెక్యూరిటీ, ఫ్రెండ్స్ ఆర్ సొసైటీ రిజెక్ట్ చేస్తుందనే టెన్షన్, ఇవన్నీ వాళ్ళ మైండ్ ని కాన్స్టెంట్ గా కంట్రోల్ చేస్తాయి. వీరి ఎమిగ్లా 24/7 థ్రెట్ కోసం స్కాన్ చేస్తూనే ఉంటుంది. ఒక స్మాల్ నెగటివ్ కమెంట్ చూసినా, ఎవరో సీరియస్ గా చూసినా వారి బ్రెయిన్ ఇమీడియట్ గా పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు రియాక్ట్ అవుతుంది. వారి లైఫ్ లో పెద్దగా రియల్ డేంజర్స్ లేకపోయినా చిన్న విషయాల్ని కూడా భూతద్దంలో చూస్తారు. దేన్నైనా రియల్ డేంజరస్ లా ఫీల్ అవుతారు. ఆ ఎమోషన్ ని జనరేట్ చేస్తారు కనుకే వారి బాడీ ఎగ్జాక్ట్ గా రెస్పాండ్ అవుతుంది. హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవడం, బాడీ స్టిఫ్ అవడం, థాట్స్ రేస్ అవడం. వీరికి లాజిక్ తో పని ఉండదు, ఓన్లీ ఎమోషనల్ ప్రోగ్రామ్ వీళ్ళలో రన్ అవుతుంది. ఈ 2 లెవెల్స్ వరకు జస్ట్ ఈ చిన్న కుసంత అవగాహన మీ యొక్క కాన్షియస్ లెవెల్స్ ని అబ్జర్వేషన్ చేసుకునే శక్తిని పెంచుతుంది. ఓహో! ఇలా కొన్ని మనల్ని డామినేట్ చేస్తుంటాయి. బాడీ లెవెల్‌లో, ఎమోషనల్ లెవెల్‌లో. కేవలం అంటే లేకపోతే ఏమనుకుంటామంటే, బయట ఏదో పరిస్థితులు, బయట వేరే వాళ్ళు ఎవరో కారణం. అది ఈ సిట్యుయేషన్‌కి, ఈ యొక్క రిజల్ట్‌కి అని అనుకుంటాం. లేదు, మన వైబ్రేషన్స్ యద్ భావం తత్ భవతి. ఈ భావమే నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. సో, దీనివల్ల ఒకటి చూడండి, పాయింట్ రాసుకొని ఈ 2 పాయింట్స్ తోటి క్లోజ్ చేద్దాం. అర్థం చేసుకోవడం ద్వారా బాగా ఉపయోగించుకోగలుగుతాం. దేన్ని? మనసుని, సమయాన్ని. బాగా అర్థం చేసుకోవడం ద్వారా మనసుని, సమయాన్ని బాగా ఉపయోగించుకోగలుగుతాం. అది ఒక వెహికల్‌ని ఉపయోగించుకుంటాం. అర్థం చేసుకునే శ శక్తి అబ్జర్వేషన్ ద్వారా పెరుగుతది. సెల్ఫ్ అబ్జర్వేషన్. ఇది రెండవ సూత్రం. A+B² అబ్జర్వేషన్, సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ ఈ యొక్క విషయాన్ని మీకు ఇంకా బాగా, ఎందుకంటే మీ సబ్‌కాన్షియస్ లెవెల్‌లో కనెక్ట్ అవ్వాలి. మీ లాజిక్ మైండ్‌కి కనెక్ట్ అవ్వడం వల్ల కంటే కూడా మీ సబ్‌కాన్షియస్‌కి. చూడండి, ఇది మనసు అనేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. దీనికి 2 రూపాలు, లోపటి రూపం ఒకటి, బయట రూపం ఒకటి ఉంటుంది. ఇది లోపటి రూపం, ఇది బయట రూపం. ఈ మనసు అనేది ఏదైతే ఉందో, మైండ్ అనేది, ఇది లోపటి రూపం. దేనితోటి ఇది ఎక్కువగా ప్రభావితం అవుతుంటదంటే గట్. దీన్ని గట్ అన్నాను. గట్ గట్ ఫీలింగ్ అని అంటారు. మీరు విన్నారో లేదో ఇప్పటివరకు. గట్ ఫీలింగ్ అంటే నా గట్ ఫీలింగ్ చెప్తుంది, నా మైండ్ లో వచ్చింది అని అన్నారు. గట్ ఫీలింగ్ అనమాట. సో దీనికి లోపలి రూపం ఏంటంటే గట్ అన్నమాట. సో మన యొక్క కడుపు ప్రాంతము ఎంత శక్తివంతంగా ఉంటే, ఎంత హెల్దీగా ఉంటే, నీ మైండ్ అంత హెల్దీగా ఉంటుంది. మినిమం ప్రభావం. నీ మైండ్ ఎంత చురుకుగా, క్లెన్జింగ్ గా ఉంటే, నీ మాట ఏదైతే ఉందో, ఈ మాట అంత బాగుంటుంది, పవర్ఫుల్ గా, నాలెడ్జ్ తోటి ఉంటుంది, వెరీ కనెక్టింగ్ గా ఉంటుంది. ఈ రెండు, ఇది ఇందులోనే తను చెప్పింది కాన్షియస్ లెవెల్స్ మైండ్ లో. ఇది కాన్షియస్ లెవెల్స్. సెకండ్ కాన్షియస్, ఇది ఎమోషన్స్ సంబంధించి. థర్డ్ది ఇంటలెక్ట్ కి సంబంధించి. తర్వాత ఇంటెలిజెన్స్ కి సంబంధించి. ఈ 4 సరిపోతుంది. ఇంకా 5, 6, 7 అనేది తర్వాత. ఇక ఆటోమేటిక్ గా ఇక్కడ వరకు వెళ్ళిన వ్యక్తి అటు ఆటోమేటిక్ గా లోపలికి జారుకుంటాడు. ఇక్కడ బాగా ఇబ్బంది పెట్టేది ఈ మూడింటి దగ్గరనే.
ఈ మూడింటి దగ్గరికి వెళ్ళి 4వ మీద కూర్చోవాలి మైండ్. ఇది ఓకే. సో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. ఇది కూడా దేని మీద? ఇగో ఈ గట్ లోపలి ఏదైతే గట్ హెల్త్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గట్ ఫీలింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, అప్పుడు ఈ కాన్షియస్నెస్. ఇది ఓకేనా? ఇది అర్థమైందా? సో దేన్ని అబ్జర్వ్ చేసుకోవాలో మీ యొక్క ఇన్నర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి చెప్పడం జరుగుతుంది. ఈ జ్ఞానం ఎవరు తీసుకుంటున్నారు? మీ లోపల ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటారు. అది ఇంపార్టెంట్. ఇక్కడ నేను 5 చెప్తాను. అబ్జర్వేషన్ ఫస్ట్ ఏంటి? అర్థం చేసుకుంటే ఉపయోగించుకునే శక్తి పెరుగుతుంది. ఈ అర్థం చేసుకోవడం అనేది అబ్జర్వేషన్ ద్వారానే, సెల్ఫ్ అబ్జర్వేషన్ ద్వారానే. ఓకే. ఈ సెల్ఫ్ అబ్జర్వేషన్ ఏ విషయాల్లో ఎప్పుడు ఉండాలి అంటే ఒక C5 అనే కాన్సెప్ట్ ఇప్పుడు నోట్ చేసుకుందాం. ఓకే. C5, C1, C2, C3, C4, C5. ఓకే. మనీ క్రియేషన్ అనేది, మనీ పవర్ ఈస్ మైండ్ పవర్, మైండ్ పవరే మనీ పవర్ అనేది ఆ కాన్షియస్ ని మనం పెంచుకోవాలి. C1, C2, C3, C4, C5 అబ్జర్వేషన్ కోసం, రైట్? C1 క్లీన్సింగ్ అప్పుడు మైండ్ అబ్జర్వ్ చేయాలి. క్లీన్సింగ్, మీరు బ్రష్ తోటి మౌత్ క్లీన్ చేసుకుంటున్నారు, మైండ్ ని బాగా అబ్జర్వ్ చేయాలి. తేడా ఉంటుందా సునీల్? బ్రష్ చేసిన తర్వాత చేయక ముందు మైండ్ది ఉంటుందా? మైండ్ యాక్టివేట్ అవుతుందా? సో క్లెన్జింగ్ కి దానికి, మైండ్ కి చాలా బయట నుంచి వచ్చాము, ఫేస్ వాష్ చేసుకున్నాం, తేడా ఉంటుందా మైండ్ కి? రైట్. సో క్లెన్జింగ్ టైంలో మైండ్ పవర్ ని అబ్జర్వ్ చేయాలి. ఇది ఫస్ట్ C1. ఓకేనా? క్లెన్జింగ్ టైంలో క్లెన్జింగ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. అసలు మన ప్రొడక్ట్ ని మీరు ఎవరికైనా పరిచయం చేయాలి అని అంటే ఫస్ట్ చెప్పాల్సింది ఇది చేసే పని క్లెన్జింగ్ అని. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, తద్వారా ఉంటుంది. ఓకే. ఈ రెండవది కామ్గా ఉన్నప్పుడల్లా, కామ్గా ఉండడానికి, కూల్గా ఉండడానికి ప్రయత్నించినప్పుడల్లా మనసు యొక్క మార్పు. ఇది రెండవ అబ్జర్వేషన్. కూల్గా కామ్గా ఉండడానికి ప్రయత్నించినప్పుడల్లా ఇది మార్పు. నేను ఎవరైనా నాతోటి మాట్లాడేటప్పుడు జూనియర్స్, నేను వాళ్ళు సత్యం మాట్లాడుతున్నారా, రైట్ మాట్లాడుతున్నారా, రాంగ్ మాట్లాడుతున్నారా కాదు, ఎటువంటి భావావేశాలతోటి మాట్లాడుతున్నారు, ఎటువంటి నమ్మకం వ్యవస్థతోటి మాట్లాడుతున్నారు అనేది అబ్జర్వ్ చేస్తాను. ఈ ఫస్ట్ లెవెల్లో బద్ధకం అనేది ఉంటుంది, పోస్ట్ పోన్మెంట్ అనేది ఉంటుంది, భయం అనేది ఉంటుంది. ఇది నాకున్న నష్టం లేదు. కానీ ఈ రెండోది ఆవేశము, కోపము, ఇంకొకరి మీద కంప్లైంట్, ఇది ఉంటుంది చూసారా, ఇది మాత్రం వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ముళ్ళు. వాళ్ళు కరెక్టా రంగా తర్వాల్సింది. ఇప్పుడు నేను చేసేది మీకెందుకు చెప్తున్నాను? మీరు చేయాల్సిన పని ఇదే, ఇదే. వాళ్ళ కోపాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడారంటే ఇక ఆ ఆయుధమే పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఈ కస్టమర్ దగ్గర కాకపోతే ఇంకో కస్టమర్ దగ్గర, ఈ దగ్గర కాకపోతే ఇంకో దగ్గర, ఇంక ఇదే మెయింటైన్ అవుతుంటది మొత్తం. ముందు చాలా టాక్సిన్, చాలా శత్రువు ఏంటిది అంటే ఆ యొక్క కోపము అనేది, అసహనం అనేది. దాన్ని ఫస్ట్ కట్ చేసిన తర్వాతనే మిగతాది, లేకపోతే అసలు దేనికి ఉపయోగపడదు. అసలు ముందుకు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళదు. కాబట్టి ఫస్ట్ దాన్ని తీసేయాలి. ఆ తర్వాతనే మనం గుర్తించింది రైటా రాంగా తర్వాత. సో స్మూత్ డీలింగ్ ఉందా లేదా అనేది చాలా ప్రధానమైనటువంటి విషయము. నీకున్నటువంటి సైలెన్స్, నీకున్నటువంటి సబ్జెక్ట్ స్మూత్ డీలింగ్ కి ఉపయోగపడుతుందా లేదా?
స్మూత్ డీలింగ్. నాకు ఆయనతోటి పనే లేదండి అనుకుంటే అది అది వేరే సంగతి, వేరేది. అవసరం ఉన్న వాళ్ళ దగ్గర నీ స్మూత్ డీలింగ్ ఎలా ఉంది, ఇది ముఖ్యం. సో ఇది C2. ఆ టైంలో నువ్వు కూల్గా కామ్గా ఉండడానికి ప్రయత్నించినప్పుడు నీ మైండ్లో చేంజెస్ ఏముంది అనే అబ్జర్వేషన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కాన్షియస్ లెవెల్స్, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినటువంటి ఆ 7 కాన్షియస్ లెవెల్స్కి మనం చేరుకుంటాం. లేకపోతే ఎప్పటికీ అబ్జర్వేషన్ లేకపోతే అండర్స్టాండింగ్ లేదు, అండర్స్టాండింగ్ లేకపోతే కాన్షియస్ లెవెల్స్లో అప్డేట్ అనేది లేదు. C3 ఏదైనా పని చేసేటప్పుడు ఏకాగ్రత పెట్టినప్పుడల్లా, మొత్తం ప్రాణం దాని మీద పెట్టి పని చేసినప్పుడు మనసులో మార్పు ఎలా ఉంటుంది. మీకు ఒక మంచి పార్ట్నర్ దొరకాలంటే ఫస్ట్ మీరు చెక్ చేశారు, చెప్పాను కదా, వారిలోని తనకి తాను ఉపయోగపడని తమ ఆవేశాన్ని ఏ విధంగా వ్యక్తీకరిస్తున్నారు అనేది చాలా నోట్ చేసుకోవాల్సింది. సెకండ్ పాయింట్ అది C2. వీళ్ళు తమ ఆవేశాన్ని ఎలా వ్యక్తీకరిస్తున్నారు. కొంతమంది వాళ్ళే లెఫ్ట్ అవుతారు, లేకపోతే ఇంకోలాగా వాళ్ళు తిట్టుకుంటారు, లేకపోతే తిడుతూ వాయిస్ మెసేజ్ పెట్టేస్తారు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు. అది వాళ్ళకి ఏనాడు కూడా రైట్ లీడర్ అని అనిపించుకోదు. సో C3 అనేది కాన్సన్ట్రేషన్. ఒక పని మీద చేసేటప్పుడు పూర్తిగా లీనమై అందులోనే, ఇంకా ఒకేసారి నేను 4-5 పనులు చేస్తాను ఇలా కాకుండా చేయొచ్చు 4-5 పనులు. ఎప్పుడు ఇది 100% చేస్తున్నప్పుడు, ఆ తర్వాత అది అంతే. మా ఫ్రెండ్ మదర్ ఒకేసారి 4-5 వండేది పదార్థాలు, కానీ దేంట్లో టేస్ట్ తగ్గదు. అంత వచ్చింది, కౌశలత్వం వచ్చిన తర్వాత. అది ఒకటి చేయాలంటేనే చేయవనుకుతుంది అన్నప్పుడు ఆ ఒక్క పనే చేయాలి. పూర్తి ఏకాగ్రత పెట్టి ఒక పనిని చేస్తున్నప్పుడు మనసులో అప్డేట్ ఎలా ఉంటుంది, మార్పు. C4 మనకి ఒక్కొక్క నాలెడ్జ్ క్లియర్ అవుతున్నప్పుడు, అంటే ఒక్కొక్కటి జ్ఞానం దొరుకుతున్నప్పుడు, డౌట్ క్లియర్ అవుతున్నప్పుడు మనసు ఎంత యాక్టివ్గా ఉంటుంది. ఒక్కొక్క డౌట్ క్లియర్ అవుతున్నప్పుడు, ఒక్కొక్కటి అవునా అసలు నేను అట్లా అనుకోలేదు, ఇట్లా నేను ఆలోచించలేదు అనేది ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు మనసు ఎంత యాక్టివ్ అవుతుంది. ఇది C5 సెల్ఫ్ ఇన్నర్ జర్నీ చేసినప్పుడు, సైలెన్స్ ఇన్నర్ జర్నీ చేసినప్పుడు, లేదా కౌంటింగ్ చేసుకుంటున్నప్పుడు, లేదా ప్రాణాయామ చేస్తున్నప్పుడు, ఇన్నర్ కళ్ళు మూసి లోపలికి వెళ్ళినప్పుడు, ఆ సైలెన్స్ లోకి వెళ్ళినప్పుడు మనసు ఎంత అప్డేట్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది. ఇది కాన్షియస్నెస్ అన్నమాట. C5 చైతన్య విస్తరణ అంటారు. చైతన్య విస్తరణ. దాని లోపల రూపం గట్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో మనసు ఇక అబ్జర్వ్ చేసుకుంటే వీటిలలో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో దీన్ని రేపు ఇంకా అలవాట్లు ఎంతగా మనం అనుకున్న డెస్టినేషన్ కి తీసుకెళ్తాయి అనే మీద, అలవాట్ల ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్ మీద మనం చర్చించుకుందాం. దీంట్లో ఏదైనా ఈ రోజు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏదైనా ఉంటే 2-3 డిస్కషన్ కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటే ఎవరైనా గణేష్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సబ్జెక్ట్ లో ఈ గట్టు గురించి చెప్పారు గారు, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. గట్ హెల్త్ గురించి, హెల్త్ వీటి మీద. సో వ్యవస్థలన్నీ ఏవైతే మైండ్, బ్రెయిన్, హార్ట్, లివర్, ఓకే, కిడ్నీస్, లంగ్స్, ఇవన్నీ కూడా దేని చుట్టూ తిరుగుతుంటాయంటే ఈ గట్ చుట్టూ, నాభి చుట్టూ తిరుగుతుంటాయి. దీని ఫిట్నెస్ ఎంత బాగుంటే మిగతా అన్ని వ్యవస్థలు ఎంత బాగుంటాయి. అసలు మనం తినే దాన్ని ఆహారంగా మార్చేది, ఆహారాన్ని రక్తంగా మార్చేది, ఆ పోషకాలను తీసుకెళ్లి రక్తాన్ని అంత బయటికి పంపించేది మొత్తం కూడా ఇక్కడనే మొత్తం జరిగేది వ్యవస్థ. సో అందుకే
ఫిజికల్ వ్యవస్థనే కాదు, మైండ్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. అంత సెంటర్ నాభి అంతే. ఇంకా సెంటర్ అంటే అది స్టమక్. సో అది ఎంత బాగుంటే అప్పుడు ఈ జర్నీ, అండర్స్టాండింగ్ సెల్ఫ్ అబ్జర్వేషన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ అబ్జర్వేషన్ జర్నీ, దాంట్లో 5 అబ్జర్వేషన్స్ అన్నమాట. 5 అబ్జర్వేషన్స్. ఓకే. సో డైలీ ఫోకస్ ఆన్ క్లెన్జింగ్ ఆఫ్ గట్ హెల్త్ని, గట్ ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. చాలా 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 ఎంత చాలా అంటే మూలం అంటే మూలం అంతే. ఓకే. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాము. ఈరోజు శుక్రవారం. మీరు మీరు చూడండి, ఒకానొక స్కిల్ కలిగి ఉంటే, ఏదో ఒక స్కిల్ ఉండాలి చేతిలో డబ్బులు సంపాదించడానికి. ఏదో ఒక స్కిల్, అది కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రొడక్ట్. బంగారానికి సంబంధించిన స్కిల్ ఉందనుకోండి, బంగారం డిమాండే. ఓకే. సో ఒక అద్భుతమైన వజ్రం లాంటి product కి సంబంధించిన స్కిల్ ఒకటి తెలుసుకోండి, డిజిటల్ స్కిల్. ఓకే. ఆ డిజిటల్ స్కిల్ ద్వారా, డిజిటల్ వర్క్ ద్వారా నెట్వర్క్ని బిల్డ్ చేయడం. ఈ డెఫినేషన్స్ రేపు ఒకసారి చెప్తూ ద పవర్ ఆఫ్ హ్యాబిట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా.